స్పందన చూసి అటు నుంచి వస్తా ఉంటే కరెంటు తీసేశారు. కరెంటు తీయడానికి 2 కారణాలు. ఒకటి బెనిఫిట్ ఆయనకి ఇచ్చేసి, సరే మీకు పరిపాలన చేత కాదు, అసమర్థ మంత్రులు ముఖ్యమంత్రులని ఒక బెనిఫిట్, అదొక ఆప్షన్. లేదు మీరేమో వేరేదేంటి భయపడి తీయటం, మీరేమో మీ జగన్మోహన్ రెడ్డి గారిని పులి సింహం అంటారు. మరి కరెంటు తీసే పిచ్చి పని ఏంటంటే అది ఎవడన్నా తీస్తాడా? ఇది పరిస్థితి. కాబట్టి మీరు చేసే పనులకి మాట్లాడేదానికి మ్యాచ్ అవ్వాలి బ్రదర్, మ్యాచ్ అవ్వట్లేదు. ఓకే, ఒకటే గుర్తుపెట్టుకోండి, మీరు కరెంటు తీస్తే ప్రజల గుండెల్లో నుంచి వచ్చేటువంటి విప్లవ శబ్దంలో, విప్లవ కాంతిలో పాదయాత్ర కానీ ప్రజాయాత్ర కానీ చేస్తాం తప్పించి పారిపోం బ్రదర్, తెలుసుకోండి మీరు. ఇంకొకటి, మొన్న చెప్పారంట ఇక్కడికి వచ్చి, చంద్రశేఖర్ దగ్గర డబ్బులు బాగా ఉన్నాయి, 5,000 10,000 ఇస్తే తీసుకొని ఓటేయండి, ఓటు మాకేయండి, డబ్బులు తీసుకోండి అన్నారంట. ఏమయ్యా మీలాగా నేను మట్టి తవ్వానా, మందమ్మానా, మైన్స్ తవ్వానా అని అడుగుతున్నా. నేను ప్రపంచంలో అందరికీ కష్టపడి జ్ఞానాన్ని సంపాదించి, జ్ఞానాన్ని పంచి, 10 రూపాయలు సంపాదించి 4 రూపాయలు ట్యాక్స్ కట్టి ఈ రోజు నా ప్రాంతానికి సేవ చేయడానికి వచ్చాను తప్పించి, మీలాగా రాష్ట్రం నలుమూలలలో మట్టి, గ్రావెల్, గ్రానైట్, క్వార్ట్జ్, సిలికా, బాక్సైట్, ఇసుక అమ్ముకున్నవాడిని కాదు. అది నేను తెలుసుకోవాలి. నా డబ్బుకుండే పవర్ నీ డబ్బుకుండదు బ్రదర్. ఇది నీతి నిజాయితీతో సంపాదించిన డబ్బు. కాబట్టి డబ్బు జోలికి వద్దు, ప్రజా సమస్యల గురించి మాట్లాడదాం. ఒక్కడి చెప్తా ఉన్నాను, అయోధ్య రామిరెడ్డి గారు ఇక్కడ ఒక ఆయన ఉన్నారు, ఆళ్ల రామకృష్ణారెడ్డి, మోదుగుల వేణుగోపాల్ రెడ్డి, ఈ ముగ్గురు ఒక ముఠా. ఈ ముఠా ఏంటంటే, ఈ ముఠా 2000 తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు, చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు అన్ని వర్గాల వారికి, ఒక బిజినెస్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి మంచి ప్రాజెక్టులు ఇచ్చి పేదవారికి ఉద్యోగాలు కల్పించాలనేటువంటి ఒక సదుద్దేశంతో ఆయనకి ఒక ఫార్మా ఇండస్ట్రీ, వేస్ట్ మేనేజ్మెంట్ ఇస్తే దానితో 1000 కోట్ల రూపాయలు సంపాదించి, అందులో కూడా ప్రభుత్వానికి తెలియకుండా అవినీతి చేసి, మళ్ళీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన జీవోలను మార్చి అందులో ఉన్న స్థలాలను కాజేసి 2000 కోట్ల రూపాయల పైన సంపాదించి ఈ రోజు ఇక్కడికి వచ్చి ఒక వికృత రాజకీయం చేస్తా ఉన్నారు. ఏం చేస్తా ఉన్నారయ్యా? లోకేష్ గారిని ఓడిస్తారంట, 100 కోట్లు ఖర్చు పెడతారంట. అక్కడ మిథున్ రెడ్డి, పెద్దిరెడ్డి ఈ మైన్స్ ద్వారా సంపాదించిన డబ్బును పెట్టి పవన్ కళ్యాణ్ గారిని ఓడిస్తారంట. చెప్తా ఉన్నాను మీ అందరికీ, ఈ రోజు లోకేష్ గారిని గాని పవన్ కళ్యాణ్ గారిని ఓడించడం నిన్ను పుట్టించిన బ్రహ్మదేవుడి వల్ల కూడా కాదు. తెలుసుకో నువ్వెక్కడున్నా నీ వల్ల కాదు.